మోసం చేసేవారికి తెలివి ఎక్కువ, అబద్ధాలు ఆడేవారికి జ్ఞాపక శక్తి ఎక్కువ. అలాంటి ఓ దుండగుడే ఓలెక్స్ వేదికగా రెచ్చిపోయాడు. భారీ సైబర్ క్రైమ్కు పాల్పడ్డాడు. విజయవాడ వేదికగా చక్రం తిప్పాడు. కేవలం ఫోన్ల మీదనే లక్షలు కొల్లగొట్టాడు. ఇంతకీ అతను చేసిన మోసం ఏంటి? ఫోన్లలో మాట్లాడేంతనే లక్షలు ఇచ్చేశారా? ఆ మోసం ఎలా జరిగింది? ఏకంగా 3 రాష్ట్రాల ప్రజలు అతన్ని ఎలా నమ్మారు? ఈ ఘటనపై పోలీసులు అవాక్కవుతున్నారు. విషయం తెలిస్తే మీరు కూడా షాక్ కాక తప్పదు. ఓలెక్స్ వేదికగా మోసాలకు పాల్పడ్డాడు ఓ దుండగుడు. ఏకంగా 3 రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్గా మారాడు. కార్ల కొనుగోళ్లు, అమ్మకాలలో ఊహించని సైబర్ నేరానికి తెరతీశాడు. భీముడు అజిత్ కుమార్ అనే వ్యక్తి అత్యంత చాకచక్యంగా మోసాలకు పాల్పడ్డాడు. అతని తెలివికి అవాక్కైన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. భీముడు అజిత్ కుమార్ అనే వ్యక్తి ఏలూరు జిల్లా నాగన్నగూడెంకు చెందిన వ్యక్తి. ఇతను ఓలెక్స్ వెబ్సైట్లో కార్ల కొనుగోళ్లు, అమ్మకాల ప్రకటనలను లక్ష్యంగా చేసుకునేవాడు. ముందుగా కార్లు అమ్మకానికి పెట్టిన వ్యక్తులను సంప్రదించేవాడు. తాను కారును కొనే డీలర్గా పరిచయం చేసుకునేవాడు. అదే సమయంలో తాను కారు యజమాని అన్నట్టుగా అతను కారు డీలర్లను సంప్రదించి కారు అమ్ముతున్నట్లు నమ్మకం కలిగించేవాడు. ఈ విధంగా కారును అమ్మే వ్యక్తికి కొనాలనుకునే డీలర్కు మధ్యవర్తిగా వ్యవహరించేవారు. కారు చూడ్డానికి డీలర్లను పంపిస్తానని యజమానులకు చెప్పి మరోవైపు డీలర్లను కారు చూసేందుకు పంపేవారు. కారు నచ్చిన తర్వాత డబ్బులు నేరుగా యజమాని ఖాతాలో వేయకుండా తనకు సంబంధించిన ఒక బంగారం దుకాణం యజమాని బ్యాంక్ ఖాతాలో జమ చేయించుకునేవారు. డబ్బులు ఖాతాలో జమ అయిన వెంటనే బంగారం షాప్ యజమాని నుండి అందుకు సమానంగా బంగారాన్ని తీసుకునేవారు. అనంతరం ఆ బంగారాన్ని బెంగళూరు, తమిళనాడు వంటి ఇతర రాష్ట్రాలకు తీసుకువెళ్లి నగదుగా మార్చుకునేవారు. ఆ ప్రక్రియలో కారు కొనుగోలు లేదా అమ్మకం అసలు జరగకపోయినా భారీగా లావాదేవీలు జరిగేవి. దీంతో కారు యజమానులు మరియు డీలర్లు ఇద్దరూ మోసపోయేవారు. నిందితుడు భీముడిపై ఇప్పటివరకు 12 కేసులు నమోదయ్యాయని సైబర్ క్రైమ్ డీసీపీ కృష్ణప్రసన్న తెలియజేశారు. అందులో ఆంధ్రప్రదేశ్లో 8, తెలంగాణలో 2, తమిళనాడులో 2 కేసులు ఉన్నాయన్నారు. అదనంగా విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసుల వద్ద మరో 20 ఫిర్యాదులు కూడా అందినట్టుగా వెల్లడించారు. ఇప్పటివరకు 94 లక్షల రూపాయల వరకు మోసం చేసినట్టుగా గుర్తించారు పోలీసులు. అందులో 37 లక్షల రూపాయల నగదు, అలాగే 49 గ్రాముల బంగారం ఉన్నట్టుగా పోలీసులు తెలియజేశారు. సుమారు 50 లక్షల రూపాయల మేర ఆస్తులు రికవరీ చేసినట్టుగా వెల్లడించారు. ఇలాంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు డీసీపీ కృష్ణప్రసన్న. అనుమానాస్పద లావాదేవీలు కనిపిస్తే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అండ్ తమిళనాడులో కూడా ఒక 2 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఇతని మీద ఎంపీడబ్ల్యూస్ కూడా ఉన్నాయి. అంటే ఇతను ఈ కేసెస్ కాకుండా అదర్ చీటింగ్ కేసెస్, అంటే గ్రానైట్ కంపెనీలోని చీటింగ్, ఇంకా సమ్ అదర్ చీటింగ్ కేసెస్ కూడా దాదాపు 20 దాకా ఉన్నాయి. ఇతను కమిట్ చేసినవి అయితే ఒక 50 దాకా కమిట్ చేశాడు. కానీ కొన్ని మటుకి దే హావ్ గాన్ అండ్ దే హావ్ గివెన్ కంప్లైంట్స్. సో అదర్ కేసెస్ 20, ఇప్పుడు మా దగ్గర ఒక 12 యాజ్ ఆఫ్ నో 32 కేసెస్ ఇతని మీద ఉన్నాయి. సో ఎన్బిడబ్ల్యూస్ కూడా ఆ ప్రీవియస్ కేసెస్ లో కొన్ని వాటిలో అరెస్ట్ కాబట్టాడు. దాని తర్వాత కూడా హీ డిడ్ నాట్ స్టాప్ అండ్ కంటిన్యూస్ గా ఇతను చేస్తూనే ఉన్నాడు. సో దాంట్లో భాగంగా సిన్స్ ఈజ్ ఆబ్స్కాండింగ్ ఎన్బిడబ్ల్యూస్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. ఎన్బిడబ్ల్యూస్ టోటల్ 3 ఇష్యూ చేశారు. తెలంగాణ నుంచి ఒక 2 ఇష్యూ చేయడం జరిగింది. అలాగే తమిళనాడు పోలీస్ హ్యాస్ ఇష్యూడ్ 1 ఎన్బిడబ్ల్యూ.